డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ పరిశ్రమ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. హీరో రెబెల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్ సహా అనిల్ రావిపూడి, శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిఖిల్ తమ స్వరాన్ని కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ సినీ నటులు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా అనేది మన జనరేషన్ కి ఒక వరం లాంటిది. ఇంత మంచి ప్లాట్ఫామ్ లో ఈ మధ్య నెగటివిటీ ఎక్కువ అయిపోయింది. ఒక ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అని ఒకసారి ఆలోచించండి. ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి సీరియస్ గా తీసుకోండి. సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడదాం, చెడు కోసం కాదు. To be a part of an initiative by AP government to make social media a positive experience. Post no evil. చెడు పోస్ట్ చేయవద్దు. హాయ్, నేను మీ అనిల్ రావిపూడి. సోషల్ మీడియాని సక్రమంగా వాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఏదైనా న్యూస్ షేర్ చేసేటప్పుడు 1-2 సార్లు కరెక్టో కాదో క్రాస్ చెక్ చేయండి. మీకు ఎవరి అభిప్రాయం ఏమైనా నచ్చకపోతే అంతే గౌరవంగా మీ అభిప్రాయం చెప్పండి, అంతేగాని బ్యాడ్ కమెంట్స్తో హర్ట్ చేయకండి. పోస్ట్ నో ఎవల్, చెడు పోస్ట్ చేయొద్దు. మేక్ సోషల్ మీడియా పాజిటివ్ ఎక్స్పీరియన్స్. Hello. హలో. Pradeep, right? ఎస్ మ్యామ్. What do you think about social media? కొత్త వారిని పరిచయం చేసుకోవడానికి, హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఈరోజు 100 మంది వాకింగ్కి వస్తే అందులో మీతో సహా 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళల్లో మీకు మాత్రమే జాబ్ ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? నో మ్యామ్. సోషల్ మీడియా గురించి మీరు చెప్పిన దానికి మీ బిహేవియర్కి అస్సలు మ్యాచ్ కావట్లేదు. స్కిల్స్ ఉంటే చాలా, క్యారెక్టర్ పట్టించుకోరా? విమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ మెసేజెస్, ప్రొవోకింగ్ కామెంట్స్, పైగా హేట్ స్పీచెస్ కూడా. I'm sorry, Pradeep. You don't belong here. మీరు వెళ్ళొచ్చు. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ప్లీజ్ కన్సిడర్. We do encourage talent, but character matters more. So please. మీరు పెట్టే పోస్టులు మీ ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మీ ఆన్లైన్ జీవితానికి నిజ జీవితం బలి కాకుండా చూసుకోండి. సోషల్ మీడియాను మనం మంచి కోసం వాడదాం. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. మీరు చాలా సరదాగా షేర్ చేసి ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు. ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందనే విషయాన్ని సీరియస్ గా తీసుకోండి. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద, వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కమెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. తెలుసో తెలియకుండా చాలా ఫేక్ న్యూస్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మేము ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఓడిపోతే మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా. Let's make social media a force for good. No vulgar comments or negativity towards women. No hate or baseless rumor. And fact check before sharing. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాల్ని చాటి చెప్దాం. సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడతాం, ఇబ్బంది పెట్టేలా కాదు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. ఫేక్ న్యూస్ అండ్ బ్యాడ్ కామెంట్స్ అవాయిడ్ చేద్దాం. Make social media a positive experience. పోస్ట్ నో ఈవిల్. చెడు పోస్ట్ చేయవద్దు.